వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చేస్తున్న వీడియో వచ్చేసి ఒక మార్కెట్ నుండి ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే చాలా పశువుల మార్కెట్, చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ అన్ని రకాల మేకలు, గొర్రెలు, ఆవులు, ఎడ్లు ఈ యొక్క సంతలో అమ్మకానికి పెడతారు. సో ఇక్కడ ఏంటి అంటే ఎక్కువగా పబ్లిక్ వస్తారు ఇక్కడికి మార్కెట్కి. సో ఈ మార్కెట్కి ఎక్కువ పబ్లిక్ వస్తారు కాబట్టి సో అమ్మేవారికి కొనేవారికి మేలు జరుగుతుంది. ఎందుకు అనంటే చాలామంది ఎక్కువగా మేకల్ని కానీ గొర్రెలు కానీ ఎడ్లను కానీ తీసుకొని వస్తారు, ఇక్కడ అమ్మకానికి పెడతారు. సో అందుకనే ఎవరికైనా బెనిఫిట్ జరుగుతుంది. రేట్ అనేది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రౌండప్ చేస్తే సో రేట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఏ దానికి ఎంత పెట్టాలి, సో ఎంత ఖరీదైనది, సో దీంట్లో ఎన్ని కిలోలు మటన్ వెళ్తుంది అనేది దాన్ని బట్టి ఒక ధర అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క మార్కెట్లో చాలా రకాల మేకల్ని తీసుకొస్తారు, గొర్రెల్ని తీసుకొస్తారు. ఇది పెద్ద మార్కెట్. మన తెలంగాణలో చాలా రకాలైన చాలా ఎక్కువ ధరలో కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల మేకలు అమ్మకానికి వస్తాయి కాబట్టి సో ఎవరికి అవసరాన్ని బట్టి వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. సో ఫంక్షన్స్ కానీ, సో దేవుని యొక్క కార్యక్రమాలకు కానీ సో ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల విలేజర్లు వస్తే ఒక మార్కెట్కి వచ్చి కొనుక్కొని వెళ్తారు. సో అన్నీ చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. అన్ని అమ్మేటియేనా? ఎంత చెప్తున్నావు మొత్తం? 16.5 చెప్తాను. 16.5 అంటే 1,16,500 జతకు. ఓకే. మొత్తం లాట్ కాదు. జతకి ఎంతనే? 16,500. 16,500. 23 సనులు. ఎన్ని జతలు ఉన్నాయి? 11 జతల మీద ఒక గొర్రె ఎక్కువ ఉంటుంది. ఒకటి ఎక్కువ ఉంటుందా? మరి అది ఎట్లా? సగం ధర. దానికి సగమా? ఇది కొనుక్కున్న వాళ్ళకి లాభం. ఓకే. అంటే మీరు కూడా వ్యాపారస్తులా పెంచారా? వ్యాపారమేనా? ప్రతి వారం వస్తారా? ఓకే. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఎవరైనా ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. కొందరు వ్యాపారస్తులు వస్తారు, హోల్సేల్గా అమ్ముతారు, రిటైల్గా అమ్ముతారు. అన్ని రకాలైన మేకలు ఇక్కడ అమ్మకానికి వస్తాయి కాబట్టి సో అమ్మేవారికి కొనుక్కునేవారికి అందరికీ కూడా మంచి మార్కెట్ పెద్దగా ఉంటుంది కాబట్టి సరైన ధరలో అందుబాటులో దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో అందుకనే దీన్ని చాలా పెద్ద మార్కెట్ అంటారు. ఈ మార్కెట్లో అన్ని రకాల బిజినెస్, అన్ని రకాల రేట్లు అమ్మకానికి ఉంటాయి, ధరలు కూడా అందుబాటులో ఉంటాయి. చూడండి ఎంత పెద్ద లారీలలో, ట్రక్కులలో, చిన్న వాటిలలో కూడా ఇవన్నీ తీసుకొస్తారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా వీటిని తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మకానికి పెడతారు. సో ఈ విధంగా చూడండి, అంటే చుట్టుపక్కల విలేజే కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా సో ఇక్కడికి వచ్చి అమ్ముతారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి అమ్మకానికి తీసుకొస్తారు మేకల్ని. ఇవన్నీ కూడా ఒక్కరోజు మాత్రమే ఉంటుంది ఒక మార్కెట్. ఓన్లీ సాటర్డే రోజు మాత్రమే జరుగుతుంది. మళ్ళీ మనకు మార్కెట్ కావాలంటే మళ్ళీ సాటర్డే రోజే ఉంటుంది. సో అప్పటి వరకు మళ్ళీ ఏముండదు, ఖాళీ అయిపోతుంది ఈ ప్లేస్. అరే ఎట్లా కొట్టావు నువ్వు అని అడగరా? మాకు అడగకంటే ఏమాట ఏమాట ఇస్తలేడు ఈయన.
సరుకు పుచ్చుకుంటాను మొత్తమా మొత్తం అడుగుతున్నా ఎప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మాకెలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నారు. సో రేటు కుదరక ఈ యొక్క డిస్కషన్ అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ. సో ఈ మాకెల గురించి వీళ్ళు మాట్లాడారు. సో రేట్ అనేది సో అమ్మటైన ఒక రేట్ చెప్తున్నారు, కొనటైన ఒక రేట్ పెడుతున్నారు. అందుకే ఒక డిస్కషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇది పరిస్థితి. అది ఇప్పుడు ఇది తిరుపతినా రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్. ఇది పరిస్థితి. సో ఇక్కడ డిస్కషన్ ఏంటంటే రేటు దగ్గర అమ్మే టైంకు రేట్ ఎక్కువ కావాలంటారు, కొనుక్కునే అతను తక్కువ కావాలంటారు. సో మార్కెట్ ఎట్లా ఉంటుందంటే ఎవరైనా వ్యాపారస్తులు ఒక అమౌంట్ అనేది సర్టన్ అమౌంట్ పెట్టినప్పుడు అతనికి కొంచెం అమౌంట్ ఎక్సీజ్గా కావాలని అనుకుంటాడు. సో దానికోసమే ప్రయత్నం చేస్తాడు. ఇప్పటిదాకా జరిగిన డిస్కషన్ అదే. సో ఆ రేటు కుదరక వాళ్ళు ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ చేశారు. సో లాస్ట్కి ఏదో ఒకటి అమ్మటైనో కొనటైనో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక రేట్ డిసైడ్ చేసి లాస్ట్కి అయితే అమ్మేసుకుంటారు ఏదో ఒక ధరకి. ఎందుకనంటే ఉంచుకుంటే వారికి మళ్ళీ వీక్లీస్కి మళ్ళీ బిజినెస్ చేయాలి కాబట్టి. సో ఇది రొటీన్గా నడుస్తూనే ఉంటుందన్నమాట బిజినెస్. ఇంకా పొడేలా అన్నది పొడేలు, అందుకేనా సామె అంత రేటు. సో ధర అనేది డిసైడ్ అవుతుంది ఇప్పుడు. సో అతను మాకెలు పట్టుకున్నాడు, అమ్మటైనే కొనటైన అడుగుతున్నాడు. సో ఒక రేట్ అడిగాడు, ఆ రేటుకు రాదంటుండే. సో ఈ విధంగానే బిజినెస్ అనేది నడుస్తూ ఉంటుంది మార్కెట్లో. సో ఎప్పుడైనా కొనే వ్యక్తి తక్కువకు అడుగుతాడు, అమ్ముకున్నట్టయినా ఎక్కువ అడుగుతాడు. అది రేట్ అనేది డిసైడ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో వాళ్ళు వస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. సో ఇది యొక్క మార్కెట్ పరిస్థితి ఇలాగే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కూడా గుంపులు మేకలు చాలా ఉన్నాయి, చాలా రకాల మేకలు, చాలా పెద్దగా ఉన్నాయి మేకలు. గుంపులు వస్తున్నాయి. ఈ విధంగా మేకలు అనేది మార్కెట్లో చాలా వస్తూనే ఉంటాయి. సో ఈ మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. అన్ని రకాల సైడ్ అయితే ఎడ్ల మార్కెట్. ఇది ఎడ్ల మార్కెట్, ఎడ్లకు పశువులకి సంబంధించినవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది మేకలకి, ఇది ఎడ్లకి.
ఇవన్నీ కూడా బర్రెలే, పాలిచ్చే బర్రెలు. సో పాలిచ్చేటి కొన్ని రోజులైతే ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రకరకాలుగా ఆకలైనవి తీసుకొచ్చి ఇలా అమ్మడానికి పెడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.